ఓకే, మీరు ఇంతగానో విమర్శిస్తారు రేవంత్ రెడ్డిని. అసలు ఏ ధైర్యం చూసుకొని 420 అంటారు, దొంగ అంటున్నారు? నిజమే కదా అది, 420నే కదా నిజం అనేది. కోర్టు తీర్పిస్తే నిజమవుతుంది. తీర్పు ఇచ్చింది కాబట్టి కదా జైలుకు పోయిండు ఆయన. తీర్పిస్తే జైలు పోలే, ఆరోపణలతో జైలుకు పోయిండు. ఆ కేసు నడుస్తున్నది. మరి అలాంటప్పుడు ఒక సీఎంను అంత ఘాటైన పదాలతోటి విమర్శిస్తున్నావు, అంత ధైర్యం ఎక్కడిది? అంటే మీ వెనకాల కేసీఆర్ను చూసుకున్నా, కేటీఆర్ను చూసుకున్నా వీళ్ళు ఎవ్వరు లేరన్నా. నేను పుట్టిందే తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన, నేను పుట్టిందే ఉద్యమాల గడ్డ అయినటువంటి తుంగతుర్తి ప్రాంతం నుంచి పుట్టిన. వాస్తవానికి అక్కడ పుట్టినటువంటి వాళ్ళకి ప్రశ్నించే తత్వం నుంచే మొదలవుతుంది. ఎవరు ధైర్యం ఇవ్వాల్సిన పని లేదు. ఎవరైనా ఇస్తే మాట్లాడాలనుకుంటే మాట్లాడలేం. ఫస్ట్ బై బ్లడ్డే బై బర్తే మన మూమెంట్ ఉన్నటువంటి ప్రాంతం అది. తెలంగాణ మూమెంట్ కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు. తెలంగాణ సాయుధ పోరాటం పుట్టింది ఎక్కడ? తుంగతుర్తి. అట్లాంటి గడ్డ నుంచి పుట్టినోడిని ఖచ్చితంగా ప్రశ్నిస్తా. అది ఏ విషయాలైనా, అది రేవంత్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, అన్ని విషయాల పట్ల ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉంటాం. ఓకే, ఇప్పుడు జరుగుతున్నటువంటి 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం ఐకేపీ సెంటర్లోనే ఉంది అని చెప్పి ఇటీవల ఒక పాట విడుదల చేశారు. ఆ పాట కూడా నిజంగా చాలా మంచి లిరిక్స్ ఉన్నాయి. దానికి తోడు మీ గాత్రం ఏదైతుందో చాలా బాగుంది. ఒక్కసారి పాడండి. ఏడుస్తున్నాడమ్మా రైతు కళ్ళంలో తన పంట రాసి చూసి, తల్లడిల్లుతున్నాడు రైతు కాంగ్రెసు సర్కారు తీరు చూసి. ఆగమైపోతుండు రైతు ఆరుగాలము చెమట సుక్క, ఆదుకునే దిక్కే లేక అల్లాడిపోతుండు రైతన్న నేడు. శరణంటూ వేడుతున్నాడే, చేతులెత్తి మొక్కుతున్నాడే, కాళ్ళ ఎల్లబడుతున్నాడే, కన్నీళ్ళ పాలవుతున్నాడే. ఎండకు ఎండి వానకు దడిసే తన పంటలెవ్వరు కొంటలేరంటూ ఏడుస్తున్నాడమ్మా రైతు కళ్ళంలో తన పంట రాసి చూసి. తల్లడిల్లుతున్నాడు రైతు కాంగ్రెసు సర్కారు తీరు చూసి. ఈరోజు ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు ఐకేపీ సెంటర్లు పెట్టిన తర్వాత ఏ ఒక్కరోజు నా పంట కొంటలేరనే పరిస్థితి లేదు. తనే స్వయంగా ట్రక్కులను, లారీలను, బస్తాలనిచ్చి రైతు దగ్గరికి పంపించిండు కేసీఆర్. కానీ ఈరోజు ఇంకొక నెల రోజులైనా కూడా ఇదే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ది. లారీలు పంపించే దిక్కు లేదు, పంట తీసుకునే దిక్కు లేదు, హమాలీల ప్రాబ్లం ఉంది. ఇదంతా ముందు చూపు ఉండాలి కదా. అవును, నిజానికి ఐకేపీ సెంటర్లో ఎక్కడ చూసినా కానీ ధాన్యం కనిపిస్తుంది. కొనుగోలు చేయమని చెప్పి 6 రోజులలో ఋతుపవనాలు వస్తాయని అఫీషియల్గా గవర్నమెంటే చెప్తున్నది. ఇప్పటికే సిరిసిల్ల ఏరియా, జనగాం ఏరియాలో ఋతుపవనాలు మొదలు కాబోతున్నాయి అని చెప్తున్నారు. అవును, అకాల వర్షాలకు పంట ముందు చూపుతూ ఉండాలి. ఎంతసేపటికి రియల్ ఎస్టేట్ దందాలు, ఎంతసేపటికి సెటిల్మెంట్లు, ఎంతసేపటికి కూర్చొని పైసలు లాగడము, ఇది తప్ప ఇంకోట్లేదు రేవంత్ రెడ్డి చేసేది. మరి ఇంత విమర్శిస్తున్నారు మీరు. రేవంత్ రెడ్డి వచ్చే టర్మ్ కూడా నేనే ఉంటా సీఎం. 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాడు, అంతకుముందు 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి ఉండు, అంతకుముందు 10 ఏళ్ళు చంద్రబాబు ఉండు. ఈ 10 ఏళ్ల సెంటిమెంట్ కొనసాగుతుంది తెలంగాణలో. ఇప్పుడు కూడా నేను 10 ఏళ్ళు ఉంటా అంటున్నాడు. ఏ ధైర్యంతో అంటున్నాడు? ఆయనకు నిజంగా అంటే మేకపోతు గాంభీర్యం అని నేను అంటున్నా. కానీ ధైర్యం ఉంటే ఒక్క వారం రోజులు తెలంగాణను వదిలిపెట్టి పెట్టుబడుల కోసము అమెరికా అటు ఇటు తిరిగి వస్తే రేవంత్ రెడ్డికి అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆయనని కిందికి లాగుదామా అని ఒకవైపు కోమటిరెడ్డి వాళ్ళు, ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒకవైపు బట్టి విక్రమార్క ఎక్కడికక్కడ ఆయనకు కాసుకొని కూకున్నారు. కాకపోతే ఆయన అటువైపు బీజేపీతో భవిష్యత్తు ఉన్నది ఆయనకు. ఆయన నడిచేదంతా నరేంద్ర మోడీ కనుసన్నల్లో, అటు చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నాడు. అటో ఇటో తొండి చేసైనా ఓటుకు నోటుకు దొంగలాగా ఏ విధంగా అయితే పట్టుబడ్డాడో, ఒక దొంగ బుద్ధులతో ఏమైనా మళ్ళీ అవకాశం ఉంటే అట్లేమైనా ఇటు బీజేపీ అటు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరినీ పోగేసుకొని ఏమైనా మళ్ళీ 5 ఏళ్ళు నేనే ఉంటానంటున్నాను. కానీ అవకాశం లేదు. ప్రజలు డిసైడ్ అయి ఉన్నారన్న.